నమస్కారం, శివాభి న్యూస్కు స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశంలోని ప్రజలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. నెల్లూరులోని ఇందిరాభవన్లో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఏఐసిసి సభ్యుడు గణేష్ కుమార్ యాదవ్ తదితరులు. ఓటమి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే రావణ్ అరెస్ట్ డ్రామా. నెల్లూరులోని వైకాపా కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. క్రమం తప్పకుండా ప్రతి నెల ఎయిడ్స్ రోగులకు పౌష్టికాహారం. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతల సహాయంతో ఎయిడ్స్ రోగులకు పౌష్టికాహారం పంపిణీ చేసిన సంస్థ ప్రతినిధులు. అయోధ్యలో జరిగిన అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలి. విజయవాడలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మోదీ, చంద్రబాబు, జగన్పై విమర్శలు చేసిన మాజీ మంత్రి చింతామోహన్. దేశంలోని ప్రజలందరూ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఏఐసిసి సభ్యుడు గణేష్ కుమార్ యాదవ్, ఏపీసీసీ వర్కింగ్ అధ్యక్షుడు మస్తాన్ వలి తెలిపారు. నెల్లూరులోని ఇందిరాభవన్లో పార్టీ సంస్థాగత నిర్మాణంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలమ్మ నాయకత్వాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని, టీడీపీ, వైకాపా వైఫల్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వారు వివరించారు. किरण कुमार रेड्डी जी, हमारे नेल्लूर सिटी कांग्रेस के अध्यक्ष इरफान जी, हमारे मैडम यहाँ पर मौजूद सभी कांग्रेस पार्टी के लीडर्स, वर्कर्स, मेंबर्स, सभी को प्रणाम। जैसे कि आप जानते हैं, अभी मस्तान भाई ने भी आपको कुछ बातें बताया कि आज का एजेंडा हमारा क्या है। आज के पॉलिटिकल चर्चे के लिए मैं नहीं आया हूँ। आंध्र प्रदेश के अंदर हम लोग देख रहे हैं कि डिस्ट्रिक्ट कमिटीज़, मंडल प्रेसिडेंट्स, सिटी कांग्रेस कमिटीज़ का जो गठन करना है वो किसका नाम सजेस्ट किया जा रहा है और वो केपेबल है कि नहीं। मैं आपको एक बात एकदम साफ साफ बताना चाहता हूँ कि काम करने वाले को आगे बढ़ाने का काम हम लोग करेंगे, और जो नहीं काम करता है बेशक वो कांग्रेस पार्टी का मेंबर बनकर रहे, कार्यकर्ता बनकर रहे, बट अगर आप जिम्मेदारी लेते हैं, आपको डिस्ट्रिक्ट कांग्रेस में या कहीं भी कोई भी पद दिया जाता है, तो आप कांग्रेस पार्टी का अपने अपने हल्के में, अपने अपने एरिया में आप कांग्रेस पार्टी के चेहरा बन जाते हैं, फेस बन जाते हैं। फिर वो आपकी जिम्मेदारी बनती है कि कांग्रेस पार्टी कोई प्रोग्राम करे, जैसे कल डीसीसी में प्रोग्राम हो, सीसीसी में प्रोग्राम हो, तो आप सब लोगों को उसमें कंपलसरी अटेंड करना है। आप कितने लोग आप ला सकते हैं, आदमी लोग कैसे जोड़ सकते हैं कांग्रेस पार्टी के अंदर। और मैं ये नहीं चाहता कि मतलब ऐसे ही लोग आप कहीं से भी पकड़ के लेकर आए। मैं कांग्रेस पार्टी के वर्कर्स बढ़ाना चाहता हूँ। कांग्रेस पार्टी को आइडियोलॉजिकली मानने वाले लोगों का संख्या हमको बढ़ाना है। अगर मंडल है तो मंडल कमिटीज़ बनाइए। डीसीसी कमिटी तो अभी बन ही रहा है, उसके बाद और कमिटीज़ जो हमको बनाना है, जैसे बूथ लेवल एजेंट बनाना है, बीएलएस का भी एसआईआर का काम चल रहा है मेरे हिसाब से। मुझे पता नहीं कितने बीएलएस आप लोगों ने अपॉइंट किया है। एसआईआर के बारे में तो मैं आपको बताना चाहता हूँ, भाई आपके पास 8 दिन बचे हैं। पूरे देश के अंदर हमारे नेता राहुल गांधी जी सब जगह वोट चोरी की बात करते आए। मैं आपको बताना चाहता हूँ, इसको आप बहुत सीरियस लीजिए।
కూటమి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే రావణ్ అరెస్ట్ డ్రామా అని ఉపా చట్టం ప్రయోగంపై దేశవ్యాప్తంగా భారీ వ్యతిరేకత ఉందని, దాని నుండి దృష్టి మరల్చేందుకే మతం రంగు చంద్రబాబు పులిమేరని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రావణ్ వ్యాఖ్యలతో మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, ఉపా చట్టం ప్రయోగించడం దుర్మార్గమని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలిపోయాయని ఆయన విమర్శించారు. వైఎస్ఆర్సీపీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇదే వ్యక్తి ఈరోజు మీరు చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరాని మీరు అంటకట్టే ప్రయత్నం చేస్తున్నారో ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేశాడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లోకేష్ని, బాలకృష్ణని ఏ విధంగా పొగిడాడు అనేటువంటిది కూడా ఆ వీడియోలు కూడా దానికి సంబంధించినటువంటివి కూడా నేను మీకు చూపిస్తాను. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, యూఏపీఏ ఏదైతే తీసుకొచ్చాడో ఆ యాక్ట్ మీద దేశవ్యాప్తంగా విమర్శలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు నాయుడు ఒక వ్యక్తిని రిమైండ్ చేయడానికి ఉన్నటువంటి ఏదైతే ఈరోజు చర్చ జరుగుతుందో ఆ వ్యవస్థ, దానికి సంబంధించినటువంటి ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు మీద విమర్శలు ప్రారంభమయ్యాయో, యూఏపీఏ యాక్ట్ ఇది ఇతను ప్రయోగించాడని చెప్పి దానికి మతం రంగు పూసి ఏదో ఒక విధంగా దాన్ని మసిపూసి మారాడికాయ చేసేటువంటి పరిస్థితికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. కాబట్టి ఈరోజు అవన్నీ పక్కన పెట్టి, తన వైఫల్యాలన్నీ పక్కన పెట్టి ఈ విషయం తీసుకొచ్చి ఆ మతం చుట్టూ దింపే ప్రయత్నం చేస్తున్నాడు. మేము అడుగుతున్నాం, ఈరోజు మీరు రావణ్ వ్యాఖ్యలు నిజంగా అభ్యంతరకరమైతే అవన్నీ కూడా సంవత్సరం క్రితం, సంవత్సరం ముందు పెట్టినటువంటి వ్యాఖ్యలు. ఈరోజు వరకు మీరు ఎందుకు గమ్ముకున్నారు? ఈరోజు తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి ఎందుకు మీరు దాన్ని రకరకాలుగా పవన్ కళ్యాణ్తో ముడిపెట్టారు, పవన్ కళ్యాణ్ మీద కేసులు పెట్టారు, పవన్ కళ్యాణ్కి సంబంధించి విమర్శించాడని చెప్పి మాట్లాడి ఈ ఇష్యూనంతా డైవర్ట్ చేసి ఈరోజు దానికి మతం రంగు బులిమి రకరకాలుగా, ఎందుకంటే మీ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు ఎప్పటికీ అలవాటే. చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఎవరన్నా ఈరోజు ఒక తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయింది, విమర్శల పాలవుతుందంటే దాన్ని దాటవేయడానికి, దాని నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక తంత్రం అల్లేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు ఆయన ఆ ఇష్యూకి సంబంధించినటువంటి దానిలో రకరకాలుగా మాట్లాడుతున్నారు. మేము అంటున్నాం, పాపం ఈరోజు ఒక్కొక్కరు బ్రహ్మాండంగా మాట్లాడారు. నెల్లూరు శ్రీధర్ రెడ్డి గారు కూడా ఆయన అరగడంగా మాట్లాడారు. ఆయన గురించి కూడా తర్వాత మాట్లాడదాం. దానికన్నా ముందు నిజంగా మీకు భక్తి ఉంటే, చంద్రబాబు నాయుడికి మేము అనేక సందర్భాల్లో చెప్పాం, చంద్రబాబు నాయుడికి భక్తి లేదు, భయం లేదు దేవుడు అంటే. నిజంగా మీకు భక్తి ఉంటే తిరుమల లడ్డు విషయంలో ఏం మాట్లాడారు? ఆలయాల కూల్చివేతలప్పుడు మీరు ఎందుకు, ఏ విధంగా మీరు వ్యవహరించారు? హుండీ దొంగతనాలకు సంబంధించి కానీ, భక్తుల ప్రాణాలు పోయినటువంటి సంఘటనలో కానీ ఈ రోజునటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏ విధంగా విమర్శల పాలైంది, ఏ విధంగా ఉదాసీనంగా వ్యవహరించింది, ఆ విషయాన్ని పట్టినట్టుగా వ్యవహరించింది అనేటువంటిది ఈరోజు భక్తులందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా డైవర్షన్ రాజకీయాలు ఆపి, ఇప్పుడు జరిగినటువంటి కస్టోడియల్ డెత్స్ మీద, శాంతి భద్రతల వైఫల్యం మీద, పోలీసుల దుర్వినియోగం మీద ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ముందు ఆ విషయాల మీద మీరు సమాధానం చెప్పండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం శాంతి భద్రతలన్నీ కుప్పకూలిపోయేటప్పటికీ చంద్రబాబు నాయుడు కొత్త డ్రామాలు మొదలుపెట్టాడు. దానిలో ఈరోజు పోలీస్ స్టేషన్లోనే మనుషులను చంపేయడం, ఆ తర్వాత శవాల్ని మాయం చేయడం, ఆ బాధిత కుటుంబాలకి న్యాయం చేయకుండా వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం, ఆ ప్రశ్నించే వారి మీద కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క అసలు ముఖం ఏదైతే ఉందో ఇది ప్రజల ముందు పెట్టే. కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సినటువంటి చంద్రబాబు ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి ఈరోజు ఒక కొత్త కుట్రలు కుతంత్రాలు పనుతూ ఈ ప్రశ్నారావుని తీసుకొచ్చి ఆ ప్రశ్నారావుని చుట్టూ చంద్రబాబు ఒక కథ అల్లి దానిని నడిపించడం అనేటువంటిది డైవర్షన్ రాజకీయాల్లో భాగమే అనేటువంటిది ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి పరిస్థితి. మేము ఈరోజు అడుగుతున్నాం, సాయి కృష్ణ కేసు ఏమైందో చెప్పండి. క్రాంతి కుమార్ కేసు విషయంలో పురోగతి లేదు. అదేవిధంగా గంగమ్మ, తిరుపతమ్మ, కళావతి కేసుల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా చూస్తే ఇవన్నీ చంద్రబాబు నాయుడు పరిపాలనలో శాంతి భద్రతల వైఫల్యానికి ప్రత్యక్ష సాక్ష్యాలు కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు జరిగినటువంటి విషయాలన్నీ పక్కదారిని పెట్టడానికి ఏదో ఒక విధంగా ఈ వివాదాలను కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీదకి నెట్టేసే వ్యూహం పన్ని దాని ప్రకారం ఏదో ఒక విధంగా తాను నప్పించుకోవాలా, తాను తన కొడుకు సేఫ్గా బయటపడిపోవాలా, మా మీద ఎటువంటి మారకంటకూడదు, ఏదన్నా ఉంటే పవన్ కళ్యాణ్ మీద నెట్టేయాలా, పవన్ కళ్యాణ్ మీద విమర్శలతో కాలం గడపాలా, దాన్ని ఏదైనా ఉంటే మతం రంగు పొలవాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు తప్ప చంద్రబాబు నాయుడికి ఫెయిల్ అయినప్పుడు ప్రతిసారి కూడా ఇది పాత విద్యే. ఇది తెలుగు రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే ఏదన్నా ఒక విషయం ఇబ్బందుల పాలైతే ఆ ప్రభుత్వం వెంటనే డైవర్షన్ పాలిటిక్స్కి తెరతీస్తాడనేటువంటిది ప్రతి ఒక్కరికి చెప్పింది. కాబట్టి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం, ఇంకొకరిని ముందు పెట్టడం, ఆ వివాదాన్ని ఇంకొక దిశగా తిప్పడం అనేటువంటిది చంద్రబాబు నాయుడికి వెనతో పెట్టినటువంటి విద్య.
ప్రగతి సేవా సంస్థ లైఫ్ టైం ప్రాజెక్టులో భాగంగా ప్రతి నెల క్రమం తప్పకుండా ఎయిడ్స్ రోగులకు పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నామని ఆ సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తెలిపారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో దాతల సహకారంతో ఎయిడ్స్ రోగులకు పౌష్టికాహారం అందజేశారు. పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని ద్వారా ఎయిడ్స్ రోగులకు బలవర్ధకమైన పౌష్టికాహారం పంపిణీ చేశారు. దాతలుగా డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి వ్యవహరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి నెల ఈ కార్యక్రమానికి డాక్టర్ల సహాయ సహకారాలు అందజేస్తున్నారని తెలిపారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల గూడూరు పెద్ద ఏరియా హాస్పిటల్ అయినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఎయిడ్స్ ప్లస్లకు ఒక 30 మందికి పౌష్టికాహారాన్ని ప్రతి నెల ఇది లైఫ్ టైం ప్రాజెక్టు అందిస్తున్న మా డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవిని పేరు మీద డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారి సంపూర్ణ సహకారంతో ఈ ఒక 30 మందికి పుష్కలంగా న్యూట్రియం ఫుడ్ అందిస్తున్న వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ నిన్ను నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలు సంపాదించాలని ప్రగతి సేవా సంస్థ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ ఒక అంటే క్లైమేట్ ఇప్పుడు కూడా అటు ఇటు కాకుండా వచ్చేస్తుంది కాబట్టి కొంత ఇబ్బంది కూడా లేకుండా ఉంటుంది. మంచి ఎండల్లో మనం వచ్చున్నాం. ఇప్పుడు మాత్రం ఉదయం పూట ఇమ్యూనిటీని పెంచుకునే దానికి ఎండలో కొంతసేపు ఉదయాన్నే ఇమ్యూనిటీని పెంచుకునే దానికి ఎండలో కాసేపు ఉంటే దానికి తోడు ఈ ఒక న్యూట్రియం ఫుడ్ కూడా కొంత హెల్ప్ అవుతుంది. బాగా ఆరోగ్యంగా ఉండేదానికి చాలా దోహదపడుతుంది. అందరికీ నమస్కారాలు. సేవే లక్ష్మి సేవే పరమాత్మ. మా ప్రగతి సేవా సంస్థ ద్వారా ఈరోజు మన గూడూరు పట్టణంలోని పెద్ద హాస్పిటల్ నందు 30 మంది ఎయిడ్స్ పేషెంట్స్కి మంచి న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తున్నారు. వాళ్ళ డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణమ్మ గారు వాళ్ళు సంపూర్ణ సహకారం ప్రతి నెలలో క్రమం తప్పకుండా లైఫ్ టైం మా ప్రగతి ద్వారా అందజేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు తనుజ మేడం నెల్లూరు నుంచి వచ్చారు, వాళ్ళకి అందజేసినందుకు కూడా ధన్యవాదాలు. కొన్ని సంవత్సరాలుగా సిఆర్ రెడ్డి సార్ వాళ్ళు, రోహిణి మేడం మా హెచ్ఐవి పేషెంట్ ప్రేమించి వాళ్ళకి ఈ విధంగా న్యూట్రిషన్ ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే వీళ్ళకి చాలా డెఫిషియన్సీస్ ఉంటాయి. దీని పేరు అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. అంటే వీళ్ళకి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి పోయింది, ఇంకా దాన్ని మనం ఏం చేయలేము. కాబట్టి మనం ఈ పోషకాహారం ద్వారా కానీ, ఎక్సర్సైజ్ ద్వారా కానీ, కొన్ని మెడిటేషన్ వల్ల కానీ వాళ్ళ ఆరోగ్యాన్ని చేస్తారు. అటువంటి వాటిలో మెయిన్ పార్ట్ అయిన పోషకాలను అందిస్తున్నారు. వాళ్ళ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. సంస్థ కుటుంబంలో మా నెల్లూరు నెట్వర్క్ ఆఫ్ పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవి ఎయిడ్స్ NNP+ వాళ్ళ భాగమైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంటుంది. గత 4 సంవత్సరములుగా నిర్విరామంగా ప్రతి నెల మొదటి వారంలో ఇలాంటి న్యూట్రిషన్ కార్యక్రమం అనేది చాలా సంతోషకరం. దానికి స్పాన్సర్స్ అయినటువంటి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారు, వాళ్ళకి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమం సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవిని అనే ఒక పేరు మీద ఇలాంటి కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నందుకు మరి కుటుంబ సభ్యులందరినీ మరియు కడివేటి చంద్రశేఖర్ గారిని కోరుకుంటూ మాకు ఇలాంటి అవకాశం కల్పిస్తూ మా వాళ్ళకి ఇలాంటి మంచి న్యూట్రిషన్ ఇస్తున్నందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, నెల్లూరు నెట్వర్క్ ప్రాజెక్టు ప్రెసిడెంట్ ధనుర్జ, సంస్థ ప్రతినిధులు కాటూరు శ్రీనివాసులు, రాము, కుమార్ నాయుడు, సోనాలి, సురోల్ ప్యారిస్ అధినేత మల్లి, రాజశేఖర్ రెడ్డి, వెంకట్రావు, నాగేంద్ర, ఆసుపత్రి సిబ్బంది సాయి తదితరులు పాల్గొన్నారు. చిట్టమూరు మండలం తిమ్మారెడ్డివాగు, జంగాలపల్లి గ్రామాల్లోని ఫ్రీ ప్రైమరీ అంగన్వాడీ పాఠశాల ఎమ్మిరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేశారు. సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వ్యాధులు రాకుండా ఉండేలా ముందస్తు హోమియో మందులు అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహనకృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అది మొత్తం కలిపింది ఇంకా తెచ్చుకోవాలి.
ఫోటో కూడా తీయమ్మా ముందు పట్టుకోమ్మా ఒకటి ఉండరా ఇది కూడా ఇస్తా అట్లా అట్లా కొంచెం అయోధ్యలో జరిగిన అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలని మోదీ చంద్రబాబు పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విమర్శించారు. విజయవాడలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి అని జపం చేస్తున్నారని, 20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని చెబుతున్నారని, రాష్ట్రంలో ఏ ఒక్క జిల్లాలో కూడా నాకు ₹1 కోటి అభివృద్ధి కనిపించలేదన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్పై ఉదాసీనత ఎందుకని, అక్రమాస్తుల కేసులో జయలలితకు ఒక న్యాయం, జగన్కు మరో న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ చాలా గొప్పగా అయోధ్య విషయంలో ముందుకెళ్ళింది. అయోధ్య టెంపుల్ పేరు పెట్టి వేల కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారు పెద్దలు. ఈ వేల కోట్ల రూపాయల్లో అవినీతి జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అందరూ ములాయం సింగ్ కొడుకు మొదలుకొని అందరూ ఘోషిస్తూ ఉన్నారు వేల కోట్ల రూపాయలు తిన్నారని. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో చిన్నది జరిగితే సిబిఐ ఎంక్వైరీ చేశారు. నేను నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తున్నాను, విజయవాడ నుంచి అయోధ్యలో జరిగినటువంటి అవినీతి పైన వెంటనే సిబిఐ విచారణ జరిపించి తీరాలని నేను డిమాండ్ చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ రెండో విషయం ఎన్నో ఉన్నాయి. విదేశాంగ విధానం. యుద్ధం జరగకముందు నరేంద్ర మోడీ గారు ఎందుకు ఇజ్రాయెల్కి వెళ్ళి బెంజమిన్ నెతన్యాహుని కలిశాడు. 2 రోజుల ముందు యుద్ధం జరుగుతుందని తెలుసు. మరి వాళ్ళిద్దరు మధ్యలో జరిగినటువంటి సంభాషణలు ఏంటి? ఏదైనా ఎఫ్స్టీన్ ఫైల్స్ గురించి మాట్లాడుకున్నారా? దేశంలో ఉన్నటువంటి దేశాది నేతలు చాలా మంది, ఒక ముస్లిం కంట్రీస్ వాళ్ళు తప్పించి అందరూ ఎఫ్స్టీన్ ఫైళ్లలో ఇరుక్కున్నారు. వైట్ హౌస్ వాళ్ళు మొదలుకొని. ఎవరి ఎఫ్స్టీన్ అనేవాడు ఒక సెక్స్ బ్రోకర్. రష్యాలో ఉన్నటువంటి చిన్న బిడ్డలను, 20-30 సంవత్సరాల బిడ్డలను పెద్ద పెద్ద దేశాధ్యక్షులకు పరిచయం చేసి మరి ఎన్నో ఫోటోలు, వీడియోలు సంపాదించారు. అసలు ప్రపంచంలో మొన్న జరిగినటువంటి యుద్ధానికి కారణం ఎఫ్స్టీన్ ఫైల్స్. మరి సోనియా గాంధీ గారు ఒక వ్యాసం రాశారు ఇండియన్ ఎక్స్ప్రెస్ లో. గత కొద్ది నెలల్లో పాలస్తీనాలో గాజా అనే ప్రాంతంలో 20,000 మంది చిన్న బిడ్డలను చంపడం జరిగింది. 20,000 మంది చిన్నారులను హాస్పిటల్లో, స్కూళ్ళల్లో. కానీ నరేంద్ర మోడీ గారు దాని గురించి ఒక్క మాట మాట్లాడకపోవడం కారణం ఏంటి? అసలు మన విదేశాంగ విధానం? నెహ్రూ, ఇందిరాగాంధీ తెచ్చినటువంటి విదేశాంగ విధానం, మన్మోహన్, పివి నరసింహరావు తెచ్చినటువంటి విదేశాంగ విధానానికి భిన్నంగా గమ్ముగా సైలెంట్ గా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఉండడానికి కారణం ఏంటి? ఇంతకంటే గొప్ప దారుణమైన విషయం ప్రపంచంలో జరగలేదు. 20,000 మంది చిన్న బిడ్డలను చంపితే నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం, మన విదేశాంగ శాఖ మాట్లాడకపోవడం దారుణం. ఇది భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి మరి దుర్మార్గపు నీతి. దీన్ని మేము ఖండిస్తున్నాం. భారతీయ మరి పార్టీ
తప్పు ఇది. కారణం ఏంటి? ముందు ఏం మాట్లాడొచ్చావు? మాట్లాడి గమ్ముగా ఉండవే. 20,000 మంది చిన్న బిడ్డలు చచ్చిపోతే, ఇక్కడ ఒక చిన్న బిడ్డ చచ్చిపోతే అందరం మాట్లాడతాం. 20,000 మంది చిన్న బిడ్డలు చచ్చిపోతే ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం మాట్లాడింది. కానీ భారతదేశం మాట్లాడకపోవడం తప్పు 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 అని తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలోని ప్రజలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. నెల్లూరులోని ఇందిరాభవన్లో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఏఐసిసి సభ్యుడు గణేష్ కుమార్ యాదవ్ తదితరులు. ఓటమి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే రావణ్ అరెస్ట్ డ్రామా. నెల్లూరులోని వైకాపా కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. క్రమం తప్పకుండా ప్రతి నెల ఎయిడ్స్ రోగులకు పౌష్టికాహారం. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతల సహాయంతో ఎయిడ్స్ రోగులకు పౌష్టికాహారం పంపిణీ చేసిన సంస్థ ప్రతినిధులు. అయోధ్యలో జరిగిన అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలి. విజయవాడలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మోదీ, చంద్రబాబు, జగన్పై విమర్శలు చేసిన మాజీ మంత్రి చింతామోహన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభిన్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.